క్రితం ఒక చిన్న గ్రామంలో ఒక చిన్నమ్మాయి ఉండేది. తన పేరు వర్ష. వర్ష వాళ్ళమ్మతో ఒక చిన్న ఇంట్లో నివసిస్తుండేది. వాళ్ళమ్మ ఒక గొప్పింట్లో పని మనిషిగా పనిచేస్తుండేది. ఓ ప్రతిరోజు తన పని ముగించుకొని వచ్చేటప్పుడు ఒక చిన్న బియ్యం మూట తీసుకొచ్చేది. ఆ బియ్యం వండుకొని ఇద్దరు కలిసి భోంచేసి నిద్రపోయేవారు. వారికి డబ్బాస లేదు, ఎలాంటి ఎదురు చూపు లేదు. వాళ్ళ చిన్న ఇంట్లో ఎంతో సంతోషంగా ఉండేవారు. నమస్కారం కపిల అక్క. నమస్కారం. సాయంత్రం సమయంలో తన మోహం చూశాను చూడు. హాయ్ అమ్మ, నువ్వు వచ్చేసావా? ఏంటిది ఈరోజు ఎక్కువ తెచ్చినట్టున్నావు? ఈ రోజు నేను బియ్యం ఎక్కువగానే తీసుకొచ్చాను. ఈ రోజు కొంచెంగా వండుకుని తిని మిగిలిన బియ్యాన్ని రేపొద్దున ఊరేసి ఎండ పెడతాను. తర్వాత వండుకుని తినొచ్చు. నేను కూడా మీకు సహాయం చేస్తానమ్మా. నా బంగారు కొండ. వర్ష, నువ్వు ఇక్కడే ఉండి బియ్యాన్ని జాగ్రత్తగా చూసుకో. పక్షులొచ్చి బియ్యాన్ని తినేస్తాయి. నేను ఉద్యోగానికి వెళ్ళొస్తాను. సరే, వెళ్ళేసిరా అమ్మా. నీకు ఆకలిగా ఉందా? నాకు బాగా తెలుసు, ఆకలేస్తే మనకి ఏమీ నచ్చవని. సరే, కొంచెం బియ్యం తినేసి వెళ్ళు. ఎక్కువగా తినేకు, లేదంటే అమ్మ వచ్చి నన్ను తిడుతుంది. అరే, నీకు కూడా ఆకలిగా ఉందా? సరే, నువ్వు కూడా కొంచెం బియ్యం తిను. అప్పుడు ఉన్నట్టుండి వర్షకి సూర్యుడికి రెక్కలొచ్చినట్టుగా కనిపించింది. ఆ సూర్యుడు తన వైపు ఎగురుకుంటూ వస్తున్నట్టుగా కనిపించింది. కాని వర్ష అనుకున్నట్టుగా అది సూర్యుడు కాదు, అది ఒక పెద్ద పక్షి. అది బంగారు వర్ణంలో ఉన్న పెద్ద పక్షి. వర్ష ఆ పక్షిని కళ్ళార్పకుండా చూస్తూ ఉంది. నీకు కూడా ఆకలిగా ఉందా? అవును. నువ్వు మాట్లాడగలవా? అవును, నాకు చాలా ఆకలేసింది. అప్పుడే చూశాను, నువ్వు పిచ్చుకకి కాకకి సాయం చేసావు కదా. నేను కూడా అలాగే బియ్యం తినొచ్చా? సరే, తినులే. కానీ కొంచెం తినాలి. చాలు చాలు. నువ్వెందుకు ఇలా చేసావు? మొత్తం అంతా తినేసావు. ఇప్పుడు అమ్మ వచ్చి చాలా కోప్పడుతుంది. ఈరోజు సాయంత్రం తినడానికి కూడా ఏమీ లేవు. నన్ను క్షమించు, నాకు చాలా ఆకలేసింది. నా ఆకలి నేను భరించలేకపోయాను. కానీ నువ్విచ్చిన బియ్యం తిని నాకు మళ్ళీ శక్తి వచ్చేసింది. నువ్వు అమాయకురాలివి, మంచి అమ్మాయిగా ఉన్నావు. నువ్వేం బాధపడకు. నువ్వు ఒక పంచే, నా వీపు మీద ఎక్కి కూర్చో. నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తాను. నేను నీకు ఒక వస్తువు ఇస్తాను. అది చూస్తే మీ అమ్మగారి కోపం మొత్తం పోతుంది. నిజంగానా? అవును. ఇప్పుడు నువ్వు నన్ను గట్టిగా పట్టుకో.
మనం బయలుదేరదాం. హై, ఇది చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఆ బంగారు పక్షి వర్షాన్ని తన మీద కూర్చోబెట్టుకుని ఊరు చివరనున్న ఒక చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళింది. వావ్! వర్ష ఆ చెట్టు దగ్గర నిలబడి ఆ చెట్టుపైకి చూసినప్పుడు ఆ చెట్టుపైన ఒక అందమైన బంగారు రంగులో ఉన్న ఇల్లు కనిపించింది. ఆ, నీ ఇల్లు చాలా అందంగా ఉంది. పైకి రావడానికి నీకు ఎలాంటి మెట్లు కావాలి వర్ష? హా, ఎలాంటి మెట్లంటే? మెట్లెప్పుడూ ఒకేలాగే ఉంటాయి. కర్రతో చేసిన నిచ్చెన. అది విన్న ఆ బంగారు పక్షి నవ్వుకుంటూ తన రెక్కల్ని ఆడించింది. ఆ తర్వాత అక్కడికి కర్రతో చేసిన నిచ్చెనొకటి వచ్చింది. వర్ష ఆ నిచ్చెనెక్కి ఆ అందమైన ఇంటి లోపలికి వెళ్ళింది. అన్నీ బంగారంతో చేసినవే. బంగారపు మంచం, బంగారపు కుర్చీ, బంగారపు టేబులు, పాత్రలు అన్నీ బంగారంతో చేసినవే. ఆహా, మొత్తం అంతా బంగారంతోనే ఉంది. కూర్చో వర్ష. నీకు ఖచ్చితంగా ఆకలేసుంటుంది. నువ్వు ఎలాంటి ప్లేట్లో తింటావు? ఎలాంటి కంచం అంటే, మా అమ్మ ఎప్పుడూ నాకు అరిటాకులోనే అన్నం పెడుతుంది. అందులో తింటే అన్నం చాలా రుచిగా ఉంటుంది. ఆ బంగారు పక్షి మళ్ళీ నవ్వుకుంటూ తన రెక్కల్ని ఆడించింది. అప్పుడు వర్షం ముందు ఒక ఆకులో ఎన్నో రకాల వంటకాలు, ఎంతో రుచికరమైన భోజనం వచ్చింది. ఆ, ఇంత మంచి భోజనమా? అది కూడా నాకు అన్ని నచ్చినట్టే ఉన్నాయి. వర్ష కడుపు నిండా తిన్నది. ఆ తర్వాత పక్షి మళ్ళీ తన రెక్కని ఆడించింది. 3 రకాల పెట్టెలు అక్కడికొచ్చాయి. ఒకటి చిన్నది, ఇంకొకటి దానికంటే పెద్దది, ఇంకొకటి చాలా పెద్దది. నేను నీ బియ్యం తిన్నాను కదా, దానికి బదులుగా ఈ 3 పెట్టెలో నుంచి నీకు నచ్చినది ఏదైనా తీసుకో. కానీ ఆ బియ్యం కూడా అంత ఎక్కువేం లేదే. దానికి బదులుగా ఈ బంగారపు పక్షి నాకు భోజనం కూడా పెట్టింది. ఆ, నేను అన్నిట్లకన్నా చిన్నగా ఉండే పెట్టిన తీసుకుంటా. సరే వర్ష. వర్ష ఉన్న వాటిల్లో చిన్నదాన్ని తీసుకుంది. ఆ పక్షి వర్షాన్ని తన మీద ఎక్కించుకొని వర్షాన్ని వాళ్ళ ఇంటి మేడ మీదకి తీసుకొచ్చి దించింది. వాళ్ళమ్మ పని ముగించుకొని ఇంటికొస్తుంది. వర్ష పరిగెత్తుకుంటూ వెళ్లి జరిగిన విషయాలన్నీ వాళ్ళ అమ్మకి చెప్పింది. వాళ్ళిద్దరూ ఆ పెట్టి తెరిచి చూస్తే దాని నిండా ఎన్నో రకాల వజ్ర వైడూర్యాలున్నాయి. ఇక మీద వర్ష వాళ్ళమ్మ ఎక్కడికి వెళ్లి ఎవరింట్లోనూ పనిచేయాల్సిన అవసరం లేదు. ఓ వర్ష, నీకున్న మంచి గుణం, మంచి మనసు వల్లే ఈ రోజు మనకి అదృష్టం దొరికింది. ఇంత విలువైన వజ్రాల్ని పెట్టుకుని నేనే ఒక మంచి కొట్టు తెరుస్తాను. అందులోంచి వచ్చే లాభంతో మనమిద్దరం ప్రశాంతంగా జీవించొచ్చు. కాని ఈ విషయం పక్కింట్లో ఉన్న దురాశపర్రాలకి తెలియకుండా ఉంటుందా? అరే అరే, ఎవరైనా అనుకోకుండా ఇలా ధనవంతులైపోతారా ఏంటి? నిన్నటి వరకు తిండి లేకుండా అల్లాడిపోయారు, కానీ ఈ రోజు ఇంత పెద్ద కొట్టు, ఇంత పెద్ద ఇల్లు, ఇంత మంచి బట్టలు వేసుకున్నారు. ఖచ్చితంగా ఇందులో ఏదో రహస్యం ఉండే ఉంటుంది. అది ఏంటో ఇప్పుడే కనిపెట్టేస్తాను. హా? నమస్కారం. ఆ హా? అయ్య బాబోయ్, చూడ్డానికి ఎంత అందంగా ఉన్నారో. అదేంటంటే నేను చాలా సేపటి నుంచి ఆలోచిస్తున్నాను, మిమ్మల్ని చూడ్డానికి వద్దామా వద్దా అని. ఇలా ఎంతో తెలివిగా వర్ష వాళ్ళమ్మ దగ్గర నిజం తెలుసుకునే రహస్యాలన్నీ అడిగింది. వర్ష వాళ్ళమ్మ వెంటనే ఆ పక్షి గురించిన సమాచారం అంతా చెప్పింది. తర్వాత ఇంకే ఉంది, దురాశపర్రాలైన కపిల బియ్యాన్ని ఎండబెడుతూ ఆ పక్షి ఎప్పుడొస్తుంది అని ఎదురు చూస్తూ ఉంది. అరెరే, ఈ బంగారు పక్షి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ? అరే అరే, వెళ్ళు వెళ్ళక్కడ నుంచి.
ఈ బియ్యం నీకోసమేమీ కాదు. నువ్వేమి బంగారు పక్షివి కాదే. మర్యాదగా వెళ్ళి ఇక్కడి నుంచి. అయ్ బాబోయ్! త్వరగా ఈ బియ్యాన్ని తినేసి నన్ను కూడా బంగారు ఇంట్లోకి తీసుకువెళ్తావా? చాలు చాలు, ఇంకా ఎన్ని బియ్యం తింటావు? త్వరగా నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళు. బాబోయ్! అరే, నువ్వేమీ అదృష్ట పక్షివి చెప్పు. సరే, ఇంకొకసారి ప్రయత్నించి చూద్దాం. అబ్బోయ్ బాబోయ్! పైకెక్కి రావడానికి నీకు ఎలాంటి మెట్లు కావాలి కపిలా? బంగారు మెట్లే, ఇంకేంటి? ఆ మెట్లు కూడా నాతో పాటు తీసుకువెళ్ళిపోతాను. మీ ఇంటికి బంధువులు ఎవరైనా వస్తే తినడానికి ఏమీ పెట్టవా ఏంటి? నువ్వు ఎలాంటి ప్లేట్లు తినాలనుకుంటున్నావు? బంగారు పళ్ళెల్లో, అది కూడా మేలిం బంగారు. దాన్ని కూడా నాతోనే తీసుకువెళ్ళిపోతాను. కపిలా, నీ బియ్యం నేను తిన్నందుకు బదులుగా ఈ 3 పెట్టెల్లోంచి నువ్వు ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. ఇది తీసుకుంటాను. కపిల దేని గురించి ఆలోచించకుండా అక్కడున్న పెద్ద పెట్టెని, బంగారు పళ్ళ్యాన్ని తీసుకుని వేగంగా వెళ్ళిపోయింది. బంగారు పక్షికి థ్యాంక్స్ కూడా చెప్పలేదు. కపిల దిగి ఆ బంగారు నిచ్చెన్ని పట్టుకొని వేగంగా ఇంటికి వెళ్ళిపోయింది. వేగంగా ఇంటికొచ్చి తన చేతిలో ఉన్న వస్తువుల్ని చూడగానే ఎంతో ఆశ్చర్యపోయింది. బంగారు పళ్ళానికి బదులుగా తన చేతిలో ఒక అరిటాకు మాత్రమే ఉంది. బంగారు నిచ్చెనికి బదులుగా విరిగిపోయిన చెక్క నిచ్చెనే ఉంది. అరే, ఏంటిది? ఎలాగోలా ఈ బంగారు పెట్టైనా మన చేతిలో ఉంది కదా. భయంతో అవన్నీ అక్కడే వదిలేసి ఇంట్లోంచి పరిగెత్తుకుంటూ బయటకొచ్చింది. చాలాసేపటి తర్వాత తను ధైర్యాన్ని తెచ్చుకొని లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్లి చూశాక పాము లేదు, నిచ్చినా లేదు, అరిటాకు లేదు. ఆ తర్వాత ఆ బంగారు పక్షి ఆ గ్రామంలోని ఎవ్వరికంటా పడలేదు.